కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి కొత్త కొల వచ్చింది. హైటెక్ హంగులతో సకల సౌకర్యాలతో కొత్త బస్టాండ్ రెడీ అయింది. బస్టాండ్లో కాలు పెట్టిన ప్రయాణికులకు కొత్త అనుభూతి కలిగించేలా బస్టాండ్ను డిజైన్ చేశారు. ఈ నయా బస్టాండ్ను ఈ నెల 15న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నూతన మోడల్ బస్టాండ్ నిర్మించడం జరిగిందని, త్వరలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇటీవల పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ నెల 24న బస్టాండ్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రాంగణం నుంచి హైదరాబాద్, నిజామాబాద్, బోధన్, మెదక్, కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను ఆర్టీసీ బస్సుల ద్వారా చేస్తూ ఉంటారు. త్వరితగతిన బస్టాండ్ పునర్నిర్మాణ పనులు జరిగేలా ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రయాణికులు, ఎల్లారెడ్డి పట్టణ వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మారుమూల గ్రామాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు ఎల్లారెడ్డి నుంచి బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులను సూచించేలా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో నూతన హంగులతో బస్టాండ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఎల్లారెడ్డి బస్ డిపో కళ చిరకాల స్వప్నంగానే మిగిలిపోయింది. ఈ నెల 24న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బస్టాండ్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన ఎల్లారెడ్డి బస్ డిపోతో పాటు ప్రకటన చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు వెనుకబడిన నియోజకవర్గానికి బస్ డిపోను ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని, మంత్రితో బస్ డిపో పార్ట్పై ప్రకటన వచ్చేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.